హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయిస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం చూస్తే జూన్ కరెంట్ అఫైర్స్ అంటే మే ఎండింగ్ నుంచి జూన్ నెల కరెంట్ అఫైర్స్ అని కూడా మనం చూద్దాం. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా వస్తుంది. సో డీటెయిల్డ్గా అంటే ఇవి గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ ఆంధ్ర పడలేదు కాబట్టి ఇతర ఎగ్జామ్స్ అయినా కూడా ఆల్ ఎగ్జామ్స్ కూడా కమింగ్ ఎగ్జామ్స్ కూడా మనకి ఈ యొక్క జూన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, అదే గ్రూప్ 2 తెలంగాణ కూడా జూన్ కూడా ఇంపార్టెంట్, ఆగస్టులో ఉంటుంది కాబట్టి మనకి ఈ జూన్ కూడా ఇవ్వచ్చు. మే జూన్ ఎక్కువ వస్తాయి. అలాగే జనవరి నుంచి గ్రూప్ 2 వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అడుగుతున్నారు చాలామంది, సార్ గ్రూప్ 2 ఎప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్, చదవాలి, ఎప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా ఇస్తున్నాడు, బట్ జనవరి నుంచి చాలా ఇంపార్టెంట్. జనవరి, ఫిబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు. సో చూసుకుంటే ఈ జూలైలో పేపర్ వాళ్ళు సెట్ చేసుకున్నా కూడా ఈ మంత్ ఎండింగ్కి అయిపోయినా కూడా మనకి ఆగస్ట్ అయితే అవసరం లేదు. ఇది ఆన్లైన్ అయితే కాదు, ఆఫ్లైన్ 1 మంత్ ముందే ప్రింట్ అయిపోతుంది పేపర్ అనమాట. ఓకే, సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూద్దాం. మన కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా డిఫరెంట్ అనాలిసిస్లో ఉంటాయి కంపేర్ టు అదర్ అకాడమీస్ అనమాట. అలాగే మీకు రేపటి నుంచి గ్రూప్ 2 రివిజన్ బ్యాచ్ వేశాను, ఉదయం 6:30 నుంచి 9:30. సో నేను ఒక వీడియో కూడా చేశాను, దాంట్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మనం గూగుల్ ఫామ్లో ఫిల్ చేయమన్నాను. సో చాలామంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఫిల్ చేశారు. అది టైం మీకే వేస్ట్, తద్వారా సో మాకేం కాదు, ఒక 1 అవర్ 2 అవర్స్ చేసుకుంటే మేము డైల్యూట్ చేసేస్తాం నెంబర్స్ని. కానీ మేము జెన్యున్గా చెప్పాను మీకు, ఆ నెంబర్లు ఏవైతే ఉన్నాయో మనకు ఉట్టిగా టైం వేస్ట్ చేయాలని చేసిన వాళ్ళ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను బ్లాక్లో పెడుతున్నాను. ఫర్దర్గా రూపా నుంచి ఎవరు రావాలన్నా కూడా వాళ్ళు దే కెనాట్ గెట్ ఇట్. నేను జెన్యున్గా అది వీడియోలో కూడా చెప్పాను, మీకు ఇంట్రెస్టెడే పెట్టండి, తర్వాత మా టైం వేస్ట్ అవుతుందని. సో సరదాగా ఆగతాయిగా కూడా చాలామంది పెట్టారు. సో అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సరే అది పక్కన పెడదాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కూడా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30 క్లాస్ ఉంటుంది, 9:30 వరకు. అవన్నీ కూడా చెప్పాను ఆల్రెడీ, కాన్సెప్ట్లన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్జెక్ట్ మీద కాస్త అవగాహన ఉండి క్లారిటీ కోసం, అదేవిధంగా టైం వేస్ట్ అవుతుంది, మాకు క్లారిటీ కావాలి, కాన్సెప్ట్స్ కావాలి. మనం చూస్తాం గ్రూప్ 4లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో వీడియో కూడా చేసి పెట్టాను నేను. సో కాబట్టి రూపాయిస్ మనకంతా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీద వెళ్తుంది. అలాగే డిఫరెంట్ స్టైల్లో టీచింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా పిల్లలు ఆ 3 గంటలైనా కూడా మనకి పేపర్ వైజ్ వెళ్తున్నాం, 4 పేపర్స్ కాబట్టి రేపు పేపర్ 4 అంటే తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ స్టేట్హుడ్ ఫార్మేషన్ పేపర్ 4 స్టార్ట్ అవుతుంది. 3 days పేపర్ 4. అలాగే పేపర్ 3 తర్వాత పేపర్ 2 తర్వాత పేపర్ 1 అనమాట. ఇలా మనకి ఒక 4-5 రోజులకు ఒక పేపర్ కేటాయిస్తున్నాను. సో కాబట్టి 4 పేపర్లు మనకి ప్యారలల్గా కూడా 4 వారాలు అంటే 1 monthలో అయిపోతుంది అనమాట. ఓకే, సో అది రేపు పేపర్ 4 స్టార్ట్ అవుతుంది తెలంగాణకు సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. జూన్ కరెంట్ అఫైర్స్ చూడండి, అంటే మే ఎండింగ్ జూన్. సో మే 28, 2023 కొత్త పార్లమెంట్ భవనాన్ని లాంఛనంగా మోడీ గారే లాంచ్ చేశారు. అది మే 28, 2020 డిసెంబర్ 10న ఆ భూమి పూజ చేశారు. 2020 డిసెంబర్ 10న భూమి పూజ చేస్తే 2020 డిసెంబర్ 10th అది ఇనాగరేషన్ ఎప్పుడైపోయింది మనకి మే 28, 2023 అయిపోయింది. ఇంత ఫాస్ట్గా కట్టారనమాట. ఇది TCSకి ఇచ్చారు, టాటా కన్సల్టెన్సీకి ఇచ్చారు. సో వాళ్ళు బిల్డ్ చేశారు కొత్త పార్లమెంట్, న్యూ పార్లమెంట్ అని. ఇది రఫీ మార్గ్లో ఉంది. ఈ కొత్త పార్లమెంట్లో 1272 సీట్స్ ఉన్నాయన్నమాట. రఫీ మార్గ్లో ఉంది. ఢిల్లీలో ఎక్కడుంది కొత్త పార్లమెంటు? రఫీ మార్గ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. ఏ న్యూ పార్లమెంట్ ఈజ్ లొకేషన్ ఇన్ ఢిల్లీ, రఫీ మార్గ్. 1272 సీట్స్ మొత్తం. దాంట్లో లోక్సభలో 888 అంటే 888, రాజ్యసభలో 384, రాజ్యసభలో 384 అనమాట. మొత్తం సీట్స్ 1272. అలాగే ఈ ఇనాగరేషన్కి తమిళ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యారు. పార్లమెంట్ ఇనాగరేషన్లో మోడీ గారు తమిళ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యారు. 21 అధీనం కర్తార్ అంటే మఠాధిపతులు అంటారు అన్నమాట. తమిళ భాషలో అధీనం అంటే మఠాధిపతులు, మఠాలు అనమాట. అధీనం కర్తార్ అంటే మఠాధిపతులు. 21 మఠాధిపతులు మనకి ఆయనకి సెంగోల్ అందించారనమాట. సెంగోల్, ఈ సెంగోల్ అంటే ఏంటో చెప్తాను. రాజదండం అంటాను తెలుగులో. సో ఇదివరకు ప్రధాన అర్చకులు, పూజారి రాజుగారికి కొత్త రాజు మారినప్పుడు దాన్ని అందించేవారు అనమాట, న్యాయాన్ని చేకూర్చడం కోసం. అలాంటి సెంగోల్ అనే కొత్త ఒక రాజదండాన్ని, 5 అడుగుల రాజదండాన్ని మనకి ఈ 21 మంది అధీనం కర్తార్స్ కూడా పీఠాధిపతులు తమిళనాడుకు సంబంధించి మనకి ఆ మోడీ గారికి, శైవ పీఠాధిపతులు వీళ్ళందరూ సో అందించారట. ఎవరికి? మోడీ గారికి అనమాట. ఓకే,
అదేవిధంగా మనకి ఓల్డ్ పార్లమెంట్ భవనం చూస్తే 1927లో అప్పుడు ఇర్విన్ గారు, లార్డ్ ఇర్విన్, ఎవరైనా లార్డ్ ఇర్విన్ అనమాట. ఈ లార్డ్ ఇర్విన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు మనకి ఎడ్విన్ లుటిన్స్, హెర్బర్ట్ బెకర్ అనే ఇద్దరు మనకి పాత పార్లమెంట్ భవనానికి ఆర్కిటెక్చర్స్ అనమాట. ఆర్కిటెక్చర్స్ వీళ్ళు మనకి ఈ యొక్క పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించారనమాట. ఇప్పుడున్న అవసరాలకు అనుగుణంగా కొత్తగా మారవలసిన అవసరం ఉంది కాబట్టి మనం న్యూ పార్లమెంట్ని బిల్డ్ చేసుకుంటున్నాం. దీని ఆర్కిటెక్చర్ బిమిల్ పాటిల్. సో న్యూ ఆర్కిటెక్చర్ బిమిల్ పాటిల్. పాతవి ఎడ్విన్ లుటిన్స్, హెర్బర్ట్ బెకర్, ఇవి కూడా చాలాసార్లు ఇచ్చారు. కొత్తది బిమిల్ పాటిల్. అంటే దీనికి ఒక 3 ద్వారాలు ఉన్నాయట. ఒకటి శక్తి ద్వార్, 2 కర్మద్వార్, 3 జ్ఞానద్వార్. శక్తి ద్వార్, కర్మద్వార్, జ్ఞానద్వార్. పార్లమెంట్కి 3 ఎంట్రన్స్లు ఉన్నాయన్నమాట. శక్తి ద్వార్, కర్మద్వార్, జ్ఞానద్వార్ అనమాట. అలాగే ఒకటి ఫోకాల్ట్ పెండులం పైన ఎలాడేది హాల్లో అనమాట. అంటే ముందు హాల్లో ఫోయర్ అంటాం దాన్ని. ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం తయారు చేసినట్టు కోల్కతాలో ఉంది. ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం కోల్కతాలో ఉంది. వాళ్ళు వేలాడే ఒక పెండులం, వేలాడుతున్న రౌండ్ తిరుగుతున్న పెండులం తయారు చేశారట. ఇది చాలా పెద్దదట, దేశంలోనే ఇలాంటి ఇది పెద్దదట. ఫోకాల్ట్ పెండులం అంటుంది దీన్ని. సో ఇది పార్లమెంటు హాల్లో ముందు ఎంట్రన్స్లో అయిన హాల్లో ఇది తిరుగుతూ ఉంటుందట. అదొకటి తయారు చేశారు. అలాగే 7 రూపీస్ కాయిన్ 70 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇది కూడా రిలీజ్ చేశారు. ఇది 33 మిల్లీమీటర్ డయామీటరు, 35 గ్రామ్స్ వెయిట్ ఉందట. 50% దీని సిల్వర్ తోటి, 40% కాపర్ తోటి, 5% నికెల్, 5% జింక్ తోటి ఈ 75 రూపాయల కాయిన్ కూడా తయారు చేశారట. ఓకే, అదేవిధంగా ఇది తమిళ్ ట్రెడిషన్. అంటే ఇది నంది ఉంది చూడండి పైన, ఇది నంది అనమాట. సో ఇది రాజదండం. ఇది ఎప్పుడో చోళాస్ కాలంలో అంటే ఇక్కడ తమిళ్ లెటర్స్ కూడా ఉన్నాయి చూడండి. చోళాస్ బీసీలో నాటిది అనమాట. చోళాస్ కాలంలో రాజదండం రాజుకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇది కొత్త పార్లమెంటు టాటా వాళ్ళు బిల్డ్ చేశారు. రఫీక్ మార్గ్లో ఉందన్నమాట. ఓకే, సో ఇది సింగోల్ అంటారు, 5 అడుగులు. ఇక్కడ తమిళ్ లెటర్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనకి ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. ఈ సింగోల్ని సి రాజగోపాలాచారి అప్పుడు లాస్ట్ గవర్నర్ జనరల్, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ అండ్ లాస్ట్ కూడా ఆయన మనకి ఒక పీఠాధిపత్య చేయించారంట. అది తీసుకొచ్చి వారణాసి దగ్గర మన ప్రయాగరాజులో మనకి మ్యూజియంలో పెట్టారు. దాన్ని తీసుకొచ్చి ఈ రోజున పీఠాధిపతులందరూ కూడా దీంట్లో ప్రతిష్ఠ చేస్తారనమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా తమిళ ట్రెడిషన్ ప్రకారం లాంచ్ అయ్యింది. ఓకే, అలాగే మోడీ గారు మనకి ఒక కొన్ని దేశాలు వెళ్ళారు. దాంట్లో ముఖ్యంగా పసిఫిక్ ఓషన్ సముద్రంలో ఉన్న దేశాలు విజిట్ చేశారు. ముఖ్యంగా జపాన్. దాంట్లో పిఎం మోడీ విజిటెడ్ జపాన్. ఈ జపాన్లో G7 49th G7 సమ్మిట్కి వెళ్ళారు. ఈ G7లో ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. సో G7 కంట్రీస్, దీంట్లో రష్యా లేదు, అది ఎక్స్పెల్డ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. G7. సో ఇండియాకి ఇన్వైటీస్ ఆహ్వానం అందింది, వెళ్ళారు. 49th G7 సమ్మిట్ మోడీ పార్టిసిపేటెడ్. మోడీ స్పీచ్ ఇచ్చాడట. ఫుడ్ మీద, ఫెర్టిలైజర్స్ ఎరువుల మీద, ఎనర్జీ సేఫ్టీ ఇంధన భద్రత మీద, పర్యావరణ మార్పుల మీద స్పీచ్ ఇచ్చారట. దీంట్లో జపాన్ వెళ్ళి G7లో మోడీ గారు స్పీచ్ ఇచ్చారట. అలాగే జపాన్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా హిరోషిమాలో ఇనాగరేట్ చేశారట. ఒక మతయాసు రివర్ నది ఒడ్డున ఉందట. ఇది ఆ మహాత్మా గాంధీ స్టాట్యూ హిరోషిమాలో మతయాసు రివర్ నది ఒడ్డున, మతయాసు రివర్ ఒడ్డున ఇనాగరేట్ చేశారనమాట. జపాన్ పిఎం కిషిదా. జపాన్ కరెన్సీ కూడా ఎన్ అంటాం. యువాన్ అంటే చైనా, ఎన్ జపాన్. యువాన్ చైనా, ఎన్ జపాన్. ఇది కూడా 2 అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్. కిషిదా జపాన్ ప్రైమ్ మినిస్టర్. మరి ఒక అగ్రిమెంట్ జరిగింది ఏంటంటే సెమీ కండక్టర్సు, ఎడ్యుకేషను, స్కిల్స్, టూరిజం, వీటి మీద కూడా జపాన్కి మనకి ఒక అగ్రిమెంట్ జరిగిందట. సెమీ కండక్టర్స్ ముఖ్యంగా, ఎడ్యుకేషన్, స్కిల్స్ అంటే నైపుణ్యం, టూరిజం పర్యాటక రంగంలో జపాన్కి మనకి మధ్య. ఓకే, అలాగే పపువా న్యూగినియా కూడా వెళ్ళారట మన మోడీ గారు. పపువా న్యూగినియా. సో ఈ పపువా న్యూగినియా మనకి ఎక్కడ ఉంది అంటే సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్ అండ్ నార్త్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి నార్త్లో ఉంది. మనకి పోర్ట్ మార్స్బే క్యాపిటల్. పపువా న్యూగినియా క్యాపిటల్ ఏంటి? పోర్ట్ మార్స్బే, MORSEBY స్పెల్లింగ్. పోర్ట్ మార్స్బే క్యాపిటల్ అనమాట. చూడండి, ఇది అన్నీ కూడా అది జాగ్రఫీ, ఇది అన్నీ కరెంట్ కవర్ అవుతాయి అనమాట. అలా నేర్చుకోవాలి కరెంట్ అఫైర్స్ అంటే. రేపు గ్రూప్ 2 చూడండి ఏ విధంగా ఈ మధ్య కరెంట్ అఫైర్స్ చాలా టఫ్గా ఇస్తున్నాడు ప్రతి ఎగ్జామ్లో కూడా. సో ఇట్లా నేర్చుకోవాలి మనం, ఎన్కౌంటర్ చేస్తూ అన్నీ కూడా. సో పపువా న్యూగినియా క్యాపిటల్ పోర్ట్ మార్స్బే.
అలాగే సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఉంది, నార్త్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఉంది. అలాగే ఇక్కడ ఈ పపువా న్యూగినియా వెళ్ళినప్పుడు ఈ పపువా న్యూగినియా వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ అట. ప్రపంచంలో ఐలాండ్ కంట్రీలో థర్డ్ అట పపువా న్యూగినియా. దీని పిఎం జేమ్స్ మొరాపే. పిఎం జేమ్స్ మొరాపే. ఈ జేమ్స్ మొరాపేకి సంబంధించి ఆయన చూడండి, తిరుక్కరల్, ఈ తమిళ గ్రంథం, తమిళ్ ట్రాన్స్లేట్ తిరుక్కరల్, తమిళ్ పురాతన గ్రంథం అన్నమాట. దీన్ని గినియా లాంగ్వేజ్లో మార్చి మనకి మోడీ గారు జేమ్స్ మొరాపి, సో ఇద్దరి మధ్య ఆ ఇద్దరు కలిసి ఆవిష్కరించారనమాట. గినియా లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేశారట. తిరుక్కరాల్ తమిళ ఓల్డెస్ట్ కల్చరు, ఓల్డెస్ట్ లాంగ్వేజ్ తమిళ్ కల్చర్. సో తిరుక్కరాల్, మణిమేకలై, తిరుక్కరాల్ ఇవన్నీ కూడా తమిళ గ్రంథాలు. తిరుక్కరాల్ అంటే ఓల్డెస్ట్ గ్రంథం అనమాట. సో దాన్ని గినియా లాంగ్వేజ్లో మనకి ట్రాన్స్లేట్ చేసి ఆ బుక్ని మోడీ, జేమ్స్ మొరాపి ఇద్దరు కలిసి ఇనాగరేట్ చేశారట. సో ఇవి మనకి న్యూస్లోకి వచ్చినాయి. అలాగే ఫోరం ఫర్ ఇండియన్ పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్, ఇండియన్ పసిఫిక్ ఐలాండ్స్ కంట్రీస్ మొత్తం 14 ఉంటాయి అన్నమాట. సో అది మనకి 14 కంట్రీస్, దాంట్లో కొన్ని దేశాలను కలిశారు ఈయన. న్యూజిలాండ్ పిఎం, ఇది కూడా పసిఫిక్ ఓషన్, క్రిస్ హాప్కిన్స్ కలిశారు, కొత్త పిఎం అయినా. అలాగే రిపబ్లిక్ ఆఫ్ పలావ్ సొరంజల్ విప్స్ జూనియర్ ఈయన కూడా కలిశారు. సో ఈ 2 దేశాల అధినేతలను కలిశారనమాట. అలాగే పపువా న్యూగినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ డాడే, ఈయన మోడీకి అత్యంత పపువా న్యూగినియా హైయెస్ట్ సివిలియన్ అవార్డు, పపువా న్యూగినియా హైయెస్ట్ సివిలియన్ అవార్డు గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగో ఇది ఇచ్చారనమాట. మోడీ గారికి వచ్చింది ఇది. అది ఎవరిచ్చారు మోడీ గారికి? సర్ బాబ్ డాడే. సో పపువా న్యూగినియా గవర్నర్ జనరల్ ఇచ్చారనమాట. సో ఈ మధ్య రీసెంట్గా ఏ దేశము మనకి మోడీ గారికి గ్రాండ్ కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగో అనే అవార్డు ఇచ్చింది పపువా న్యూగినియా. ఎవరు ప్రజెంట్ చేశారు? గవర్నర్ జనరల్ ఆఫ్ పపువా న్యూగినియా సర్ బాబ్ డాడే, ఈయన ప్రదానం చేశారట. ఓకే, అదేవిధంగా మనకి ఫిజీ ఇది మనకి పిఎం సిత్వెని రబూకా, ఈయన కూడా కొత్తగా ఎన్నికయ్యారు. ఈయన మనకి కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ హైయెస్ట్ సివిలియన్ అవార్డు గ్లోబల్ లీడర్షిప్లో ఇచ్చారు మోడీకి. ఇది కూడా మోడీకి వచ్చింది, గ్లోబల్ లీడర్షిప్లో ఇచ్చారు. గ్లోబల్ లీడర్షిప్లో ఫిజీ దేశం అత్యున్నతమైన అధికారమైన అవార్డు అయిన కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఇచ్చిందనమాట. దేంట్లో ఇచ్చింది? గ్లోబల్ లీడర్షిప్లో ఇచ్చిందనమాట. ఓకే, అలాగే మళ్ళీ విప్స్ రిపబ్లిక్ ఆఫ్ పపువా న్యూగినియా పలావ్, విప్స్ జూనియర్ పలావ్ కంట్రీ, ఈయన మనకి ఒక టూల్ని ఇచ్చారు. అది టూల్ అవార్డు కాదు, ఇది టూల్, ఎబాకల్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ టూల్ ఇన్ ది పలావ్ పీపుల్ అట. వాళ్ళొక ఇన్స్ట్రుమెంట్ అది ఎబాకల్. ఇది గిఫ్ట్గా ఇచ్చారనమాట మోడీకి. ఎబాకల్ ఇలాంటివి వస్తాయి కరెంట్ అఫైర్స్లో, ఎబాకల్ అంటాం, EBAKL, చాలా ఇంపార్టెంట్. మోడీకట విప్స్ జూనియర్ రిపబ్లిక్ ఆఫ్ పలావ్ ఆయన ఒక టూల్ని ఇచ్చాడంటే ఇన్స్ట్రుమెంట్ మోడీ గారు గిఫ్ట్గా, దాని పేరు ఎబాకల్. అది ఎక్కువ ఇంపార్టెంట్ టూల్ అట. పపువా న్యూగినియా మన పలావ్ పీపుల్ వాడతారట ఆ టూల్. ఓకే, అలాగే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్. సో ఆస్ట్రేలియా పిఎం ఎవరు? అల్బనీస్, ఈయన్ని కలిశారు. సో ఇక్కడ అరీనా స్టేడియం, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టేడియం ఇన్ ద వరల్డ్ ఆస్ట్రేలియాలో ఉంది. అక్కడ మీటింగ్ జరిగింది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రేడ్ అండ్ కామర్స్, వాణిజ్యం, డిఫెన్స్, గ్రీన్ హైడ్రోజన్, ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ మీద సంతకం కూడా జరిగింది, పరస్పర సహకారం. సో వీటి మీద సంతకాలు జరిగినాయి. అలాగే అరీనా స్టేడియంలో మోడీ గారు 3C 3D 3E కాన్సెప్ట్ ఇచ్చారు. 3C అంటే ఇండియా ఆస్ట్రేలియా మధ్య కామన్వెల్త్ క్రికెట్ కర్రీస్, 3 Cలు. 3 Dలు అంటే డెమోక్రసీ, డయాస్పోరా, మనకి దోస్తి. 4 Eలు అంటే ఎనర్జీ, ఎకానమీ. 3 Eలు ఎడ్యుకేషన్. 3 Eలు, 3 Dలు, 3 Cలు, వెల్త్, క్రికెట్, కర్రీస్, డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తి, ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్. ఈ 3 Cలు, 3 Dలు, 3 Eలు అనేవి కామన్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా అని చెప్పి, అంత దోస్తి ఉంది మాకని చెప్పడంలో ఇలా వ్యంగ్యంగా ఆయన అబ్రివేషన్ వివరించారనమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అరీనా స్టేడియం కూడా ఇంపార్టెంట్, ఆస్ట్రేలియాలో ఉంది. ఓకే, అలాగే మనకి ప్రెసిడెంట్ ముర్ము గారు జూన్ 4, 6 తేదీల్లో
వివిధ దేశాలు పర్యటించారు. దాంట్లో సురినామ్ వెళ్ళారు ఆమె. సురినామ్ ప్రెసిడెంట్ సతోకిని కలిశారు. సురినామ్ క్యాపిటల్ పరమారిబో వెళ్ళారు. సురినామ్ క్యాపిటల్ పరమారిబో. ఈ సురినామ్ సౌత్ అమెరికాలో ఉంది. ఆమె డిఫెన్స్, ఐటీ, అలాగే హెల్త్, అగ్రికల్చర్ ఈ 4 అంశాల మీద ఒక అవగాహనకు వచ్చాం మనం. అలాగే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్స్ ఈ సురినామ్లో ఉన్న భారతీయులకు కానీ అందరికీ ఉపయోగపడుతుంది. రిలాక్సేషన్ ఇస్తారని ప్రకటించారు. అలాగే ఫస్ట్ ఇండియా నుంచి సురినామ్ వెళ్ళింది 1873లో జూన్ 5 మాయి బాబా అనే 2 స్త్రీ పురుషులు బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది సురినామ్లో ఉన్నారట. 150 సంవత్సరాల చరిత్ర ఉందట సురినామ్కి, ఇండియాకి. అప్పుడు వెళ్ళారట, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. 6వ తరం ఇప్పుడు. సో మయి బాబా 1873 జూన్ 5 అనమాట. సో ఈ సందర్భంగా ఆమె కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అనే అవార్డు, ఈ సురినామ్ హైయెస్ట్ అవార్డు ముర్ముకి ఇచ్చారు. మన ప్రెసిడెంట్ ముర్ముకి ఇవ్వడం జరిగింది. అలాగే సెర్బియా కూడా వెళ్ళారు. ఇది యూరోప్లో ఉంది. ఇది సో సురినామ్ అంటే సౌత్ అమెరికా, సెర్బియా యూరోప్లో ఉంది. దీని క్యాపిటల్ బెల్గ్రేడ్. దీని అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉయిసిక్ అనమాట. సో మనకి సెర్బియాకి ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ టెక్నాలజీ, సైన్స్ రంగాల్లో ఒక పరస్పర అవగాహన కోసం, సహకారం కోసం అగ్రిమెంట్ జరిగిందనమాట. ఓకే, సో ఇదొకటి. అదేవిధంగా IPL 16 విన్నర్ మనకి చెన్నై సూపర్ కింగ్స్ వెలివల్ 5 వికెట్ల తేడాతోటి ధోని కెప్టెన్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్ GTని ఇది ఓడగొట్టింది. రన్నర్ అనమాట. సో ఎన్ని వికెట్ల తేడాతో అంటే 5 వికెట్స్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు 5th టైం అనమాట చెన్నై సూపర్ కింగ్స్ ఈ యొక్క అవార్డు పొందడం. అలాగే ఆరెంజ్ క్యాప్ మోర్ రన్స్ తీసిన వాళ్ళు బ్యాట్స్మెన్లో మనకి శుభమ్ గిల్ గుజరాత్ టైటన్. అలాగే పర్పుల్ క్యాప్ మోర్ వికెట్స్ తీసిన బౌలర్ మనకి మహమ్మద్ షమి గుజరాత్ టైటన్స్. 2 కూడా గుజరాత్ టైటన్స్ కావడం గమనార్హం అనమాట. ఓకే, సో ఇవి IPLకి సంబంధించి మ్యాచ్. అదేవిధంగా మనకి NIRF నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో చూస్తే 2023 IIT మద్రాస్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా వచ్చింది ఈ ర్యాంకింగ్స్లో. IISc బెంగళూరు 2nd ర్యాంకు, IIT ఢిల్లీ 3rd, IIT ముంబై 4th ర్యాంక్, టాప్ 4 అనమాట. ఇకపోతే హైదరాబాద్ నైపార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫార్మా రంగంలో ఇది ఫస్ట్ వచ్చిందనమాట. అలాగే నల్సార్ లా రంగంలో 3rd ప్లేస్ ఉంది నల్సార్. సో అలాగే SCU యూనివర్సిటీల్లో 10వ ర్యాంక్ ఉంది. IIT హైదరాబాద్ 8th ర్యాంక్ ఉంది ఇంజనీరింగ్ విభాగంలో. ఇన్నోవేషన్లో 3rd ర్యాంక్ ఎలా ఉంది. అలాగే మనం చూస్తే ఇక్కడ ఓవరాల్గా చూస్తే IIT హైదరాబాద్ 14th ర్యాంక్. అలాగే ఇంజనీరింగ్లో చూస్తే 8th ర్యాంక్. అలాగే HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 28th ర్యాంక్. అదే యూనివర్సిటీలో అయితే 10th ర్యాంక్. NIT వరంగల్ 53 ర్యాంక్. OU 64 ర్యాంక్. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో అయితే NIT వరంగల్ 21. ఇది ఓవరాల్ రంగం. NIT 53. ఇది ఓన్లీ ఇంజనీరింగ్ రంగం. అలాగే IIIT హైదరాబాద్ 55. IIT అయితే ఇంజనీరింగ్ విభాగంలో 8. IIT ఓవరాల్గా 14th. అలాగే HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఓవరాల్ 71. యూనివర్సిటీలో 10th ఓవరాల్ 71. ఓకేనా. ఇంజనీరింగ్ 71 ఓవరాల్గా మనకి యూనివర్సిటీలో 10th ప్లేస్. ఇంజనీరింగ్ అయితే 71 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అదేవిధంగా మనకి యూనివర్సిటీస్ రంగం తీసుకుంటే ఓన్లీ 10th ప్లేస్ వస్తుంది అనమాట. ఓకే, ఇలా మనకి ఓవరాల్ వేరు, ఇంజనీరింగ్ వేరు, యూనివర్సిటీస్ వేరు, ఇలా డిఫరెంట్ రంగాల్లో ర్యాంకులు ఇస్తూ ఉంటారనమాట. ఓకే, ఇవి ముఖ్యంగా మనకి కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, అది చెప్పాను మీకు ఆల్రెడీ. సో రేపు మనకి 6:30కి గ్రూప్ 2 రివిజన్ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమన్నా రేపు డైరెక్ట్గా కూడా రావచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.